మహిళా మేయర్ పైన దాడి చేసి ఆమె హాస్పిటల్లో ఉండగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి రాకుండానే మళ్ళీ వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడము, వాళ్ళపైన దాడి చేయడము, ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు నగర్ నియోజకవర్గంలో నెలకొంది. నగర్లోనే కాదు, ఈ రోజు రాష్ట్రం అంతటా కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఆదరణ కోల్పోయి ఈ రోజు అది భరించలేక ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈ రోజు భౌతికంగా కూడా దాడి చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజు గడప గడప కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజల్లోకి వెళ్తా ఉంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గడప గడప కార్యక్రమాలు అడ్డుకుండే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. తప్పుడు కేసులు ఒక 5 రోజుల ముందు చూసినాము. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన ఎలాంటి తప్పుడు కేసు పెట్టారో, ఒక వాచ్మెన్ విధులకు ఆటంకం కలిగించారని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎమ్మెల్యే పైన రోడ్లో ధర్నా చేస్తే ఆయన పైన పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఇలాంటి చెత్త కేసులు పెట్టి ఇంత దిగుజారుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు చూడలేదు. గొప్ప నాయకులే చెప్పారు, అందరూ కూడా చెప్పారు, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఎన్టీ రామారావు లాంటి పెద్ద నాయకులే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఆదరణ లేవు. ఈ ప్రభుత్వానికి మా నాయకురాలు రోజా గారు చెప్పినట్లు నూకలు చెల్లిపోయినాయి. ఇది భరించలేక ఈ తప్పుడు కేసులన్నీ పెడతారని చెప్పి కూడా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నాడు. ఈరోజు ప్రభుత్వమే శాంతి భద్రతలకి పోలీసులకి పెట్టుకొని విఘాతం కలిగిస్తుందంటే అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు పోలీసుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు బౌన్సర్ లాగా ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద కక్ష గట్టి ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని, మహిళల్ని ఏ విధంగా వేధిస్తున్నారో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈరోజు పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా మహిళల్ని వేధించడం, ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం మీకు మగతనమా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నగిరిలో చూస్తే గాలి ముద్దు కృష్ణనాయుడికి ఈరోజు అన్ని రకాలుగా ధీటుగా ఉన్నారనేసి ఈరోజు కేజే శాంతి కుమారి గారికి వాళ్ళ భర్తని అరెస్ట్ చేయటం, కొడుకుని అరెస్ట్ చేయటం, ఫాల్స్ కేసులు పెట్టి ప్రతిసారి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ఆడవాళ్ల మీద పోలీసులు ఉపయోగించి ప్రతాపం చూపించడమేనా నీకు తెలిసిన పని? ఈరోజు నగిరి ప్రజలు నిన్ను ఓడించినా నీకు బుద్ధి రాలేదా? నీకు చంద్రబాబు నాయుడికి మరి చెడ్డ రోజులు దాపురించాయని నేను అంటున్నాను. ఈరోజు ఆడవాళ్ళని ఏ నాయకుల మీద అయితే ఫాల్స్ కేసులు పెట్టి ఆ కుటుంబాలని రోడ్డు మీదకి లాగుతున్నావో వారందరి ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారని ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో అవినీతి చక్రవర్తిగా నెంబర్ 1 గా నిలిచాడు. అలాగే ఆడవాళ్ల మీద తన టీడీపీ నాయకులతో, పోలీసులతో ఏ విధంగా దాడులు చేయించి అరాచకాలు సృష్టిస్తున్నాడో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. తన సొంత పార్టీ మేయర్ ని కాపాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జిల్లాలో మేమందరం కూడా అమ్ముడు పోలేదని మా మీద కక్ష సాధిస్తూ మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు జిల్లా నాయకుడిగా జిల్లాని శాసిస్తుంటే ఆయనని ఎదుర్కోలేక ఈరోజు ఆయన మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టావో ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే చెవిరెడ్డి మీద 10 రోజులుగా ఎలా కేసుల మీద కేసులు పెట్టి ఎలా జిల్లాలుగా సబ్ జైళ్ళకి మీరు చుట్టిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. అలాగే ఈ రోజు నా మీద ఎన్ని SC ST కేసులు పెట్టారు. అసెంబ్లీలో కాల్మని సెక్స్ రాకెట్ మీద మహిళల కోసం మాట్లాడితే 1 year ఎలా సస్పెండ్ చేసావో ప్రజలందరూ గమనిస్తున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మంచి పరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి గాని ప్రతిపక్షమే లేకుండా చేస్తే ప్రజలు నిన్ను గౌరవిస్తారనుకోవటం నీ భ్రమని ఈ సందర్భంగా చెప్తున్నాను. నువ్వు ముఖ్యమంత్రి అయిన ఈ 2 సంవత్సరాల కాలంలో నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు, నీ మంత్రులు చేసే పిచ్చి పనులు, నువ్వు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకి ఈరోజు ఊర్లలోకి వస్తే ప్రజలు చొక్కాలు పట్టుకుంటారు. మీకు నూకలు చెల్లిపోయినాయని తెలిసి ప్రజల్లోకి వెళ్లే దమ్ము ధైర్యం లేక ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కక్ష కట్టి మీరు ఈరోజు భయభ్రాంతులకు ప్రజల్ని కూడా గురి చేయాలనుకుంటే అది మీ పిచ్చి. ఖచ్చితంగా మీరు చేసే ఈ అరాచకాలకి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజు ఉంది. మేమందరం కూడా మీ తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి లేదు. మీరిచ్చే డబ్బులకి లొంగే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు మీద జిల్లా పోలీసులు ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళందరి మీద న్యాయ పోరాటం చేస్తాం. మానవ హక్కుల సంఘానికి పోయి
మీ అందరి మీద మీరు చేస్తున్న ప్రతిదీ కూడా కంప్లైంట్ ఇచ్చి న్యాయం వచ్చేంత వరకు పోరాడుతూ కార్యకర్తలకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఔరంగజేబు చరిత్ర కూడా చంద్రబాబు బాగా తెలుసు. తన పదవి కోసం ఔరంగజేబు అన్నదమ్ముల్ని చంపేశాడు, తండ్రిని జైల్లో పెట్టాడు. అదే కోవకు చెందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం తన మామనే వెన్నుపోటు పొడిచి కింద దోసేశారు. ఈరోజు మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, నిజంగా పోలీసు వ్యవస్థలో మానవత్వం ఉందా అని ఎస్పీ గారిని నేనే డిమాండ్ చేస్తున్నా. ఎన్ని కేసులు పెడతారు? రామచంద్రారెడ్డి బలమైన నాయకుడు కాబట్టి ఆయన పైన కేసు పెట్టమంటే, తన కొడుకు పైన కేసు పెడితే, మన భూమా నాగిరెడ్డి పైన కేసు పెట్టి అంటరాని కేసులు పెడితే ఏ విధంగా మీకు లొంగిపోయినాడో ఆ విధంగా లొంగిపోతారని సాక్షాత్తు ఎంపీ గారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎంపీని అన్యాయంగా కేసు పెట్టి దాదాపు 10-15 రోజులు లోపల పెట్టించాడు. ఇంకా రోజమ్మని గురించి మీకు అందరికీ తెలుసు. ఆమె నిజాలు మాట్లాడుతుంది. ఆమె ధైర్యంగా మాట్లాడితే ఆమె పైన ఎంతసేపు ఎస్సీ యాక్ట్ అట్రాసిటీ యాక్షన్ పెట్టి ఆమెను బాధించారు. ఈరోజు ఒక మహిళా చైర్మన్ ఉంటే ఆమెని బాధించి తన పార్టీలో చేర్చుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే కౌన్సిల్ అందరూ కూడా నగిరిలో చైర్మన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చూసి భయభ్రాంతులైపోయి వారిపైన కేసు పెట్టినారు. ఇదే కుమార్ పైన కేసు పెడుతున్నారు, బిడ్డల పైన కేసు పెడుతున్నారు. ఎస్పీ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే, ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ గారు, వారు కూడా ఒక బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకున్నాడు. అటువంటి బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయినా ఒక గిరినాయుడు అని అతను నువ్వు దళితుడని మాట్లాడి జాతి పైన వివక్షతో పోరాడుతున్నావు, నువ్వు నిన్ను మాలోడు మాది కూడా ఆయన మాట్లాడితే తెలుగుదేశం నాయకుడు ఇంతవరకు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలే. ఈ రోజు చూస్తా ఉన్నాను, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తుండా. ఎస్పీ గారు మాతో బాగా మాట్లాడుతున్నాడు. కింద ఉండే ఆఫీసర్ని కంట్రోల్ చేసే పరిస్థితులు కనబడలా. ఈ రోజు ఉన్నట్టుండి ఈ రోజైనా ఎస్సీ యాక్టులు పెడుతున్నారు మన కుమార్ పైన, ఆయన బిడ్డల పైన. పోలీసు వ్యవస్థను కూడా క్వశ్చన్ చేస్తుండా. అయ్యా, మీకు మానవత్వం ఉంది, మీరు మనుషులే, మీ బిడ్డలు కూడా ఈ ఏపీలో పనిచేసే వాళ్ళే, ఏపీలో బతికే వాళ్ళే. దయచేసి చంద్రబాబుకు తొత్తులైపోయి చంద్రబాబు ఏం చెప్తే ఆ పని మీరు చేసినంటే చంద్రబాబు ఇంటికి పోయేది వాస్తవం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏ ప్రజలు కూడా మిమ్మల్ని మన్నించరు. ఎస్ఆర్ పురంలో కూడా ఒక కుర్చీని ఎత్తేసేసినట్టు 25 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన, లీడర్ల పైన కేసు పెట్టినారు. ఈ విధంగా చేసుకుంటా పోతున్నారు. నేను నిన్నలే మొన్న ఎస్పీ గారిని కలిసినప్పుడు ఇదే కేసు జరిగినప్పుడు కుమారు లేడు, ఎస్సీ యాక్ట్లు పెడితే ఒప్పుకోమంటే మాకు పుత్తూరులో ఒక డిఎస్పీని తీసుకొని వచ్చి పెట్టినావు, మాకు ఒక సీఐని పెట్టినావు, ఒక ఎస్ఐని పెట్టినావు. వాళ్ళు ఎంతసేపు చెట్టు రిపోర్ట్ ఇస్తే చెట్టు రిపోర్ట్ ఇచ్చిందా ఎత్తి లోపలే, కుర్చీ రిపోర్ట్ ఇచ్చిందా ఎత్తి లోపలే, మాలోడు మాది కూడా ఎవడన్నా చెప్పినాడా ఎత్తి లోపలిపై. ఈ విధంగా హరాస్మెంట్ చేసుకొని పోతున్నారు. ఎస్పీ గారు, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరంటే మాకు చాలా అభిమానం, మిథునికి కూడా మీరంటే అభిమానం, రోజమ్మ కూడా మీరంటే అభిమానం. మీకు అన్ని తెలుసు. మీ కింద ఉండేవాళ్ళు ఇంత అరాచకంగా ఇంత తప్పుడు కేసులు పెడుతుంటే వాళ్ళు కానీ మీరు నిరోధించకపోతే ఖచ్చితంగా మేమంతా జిల్లా వ్యాప్తంగా ఒకటయ్యి మేము పోరాడతాము. చంద్రబాబు ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా మేము భయపడము. దాదాపు 130 కేసుల వరకు భాస్కర్ రెడ్డి పైన కేసులు. ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేయకూడదు అంటారు. ఎలాంటి బాధలు, మాకు కష్టాలు వచ్చిందని వచ్చినా చేయకూడదని మరి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిరంతరం మీరు పీడిస్తున్నారు. మీరు ఎంత పీడిస్తే ప్రజల్లో అంత సింపతి వస్తున్నది. చంద్రబాబుకు ఒక భయం ఏమంటే మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వర్గాన్ని ఎట్టనా మనం లోపరుచుకుంటే వాళ్ళు కానీ మన పార్టీలో చేరిపోతే మనకు బాగా ఉంటుంది, మనకు భయం లేదని ఒక ఆలోచనతో పోతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా నీ కేసులకు భయపడరు, నీ పార్టీకి రారు. ఓటర్లకు వెన్నుపోటే స్వభావం నీకు ఉంది. నీ పార్టీకి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ఓటర్లను వెళ్ళిపోటు పొడిచే వాళ్ళు ఆ క్యారెక్టర్ కలిగిన వాడు మేమెవరు కూడా రాము. మళ్ళీ హెచ్చరిస్తున్నాము, ఖచ్చితంగా మేమంతా కూర్చొని మాట్లాడతాము. ఈ జిల్లాలో ఈ అన్యాయమైన కేసుల పైన మేము నిరంతరం పోరాడతాము. ఎవరి కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరణ ఉంది. ఆయన ఎవరికి అన్యాయం జరిగినా, ఏ నాయకుడికి అన్యాయం జరిగినా వారే రాత్రి కూడా మాట్లాడినారు.
ఒక ఎమ్మెల్యే ఒక రోజమ్మకి మిథునికే కాకుండా కుమార్కి భాస్కర్కి మీకు అందరికీ ఇంత అన్యాయమైన కేసులు పెడుతున్నారు. మేమంతా ఉన్నాము, మనం గట్టిగా న్యాయం కోసం పోరాడతామని మా లీడర్ గారు కూడా పిలిపిస్తున్నారు. నేను మిథును, రోజమ్మ గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో మాట్లాడి కరుణాకర్ రెడ్డిని కూడా రమ్మని అందరూ కూర్చొని మాట్లాడి మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా తప్పుడు కేసుల పైన పోరాటం నిరంతరం పోరాటం చేస్తామని మీ తరఫున